త్వరగా కానీ ఇదేంట్రా ఇక్కడ పెళ్లిళ్ళ ఉంది అసలు ఇది ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు దేవ్య మొహాలు వేసుకుని ద్వారపాలకుల్లో చూస్తారంటే నా వంక నువ్వు వెళ్ళి అరటి బోధులు కొబ్బరి బండలు తొందరగా పట్టరా వెళ్ళు నువ్వేంట్రా నీకు సెపరేట్ గా చెప్పాలా వెళ్ళి టెంట్ సామాన్ల సంగతి చూడు. అలాగే అండి. అందరూ నా మొహం చూసి వాళ్ళే ఒరే ఈ జన్మకు అవుద్దా మామిడాకులు కట్టడం. రాయ్ బాస్, అదే ఇల్లు. జాగ్రత్త, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ రవిగాడి ఫోన్ తీసుకొచ్చాయి. అలాగే బాస్. రాయ్ బాస్, ఆ యాదగిరితో జాగ్రత్త. చిన్న అనుమానం వచ్చినా నిన్ను గడప దాటనివ్వకుండా బలిచ్చేస్తాడు. పో. సరే బాస్. రే ఆ గిన్నెలు ఎవరు పెట్టాడు తీయండి. రే ఆ పువ్వులు కొంచెం కింద కట్టండి. రే మామిడి తోరణాలు కట్టమంది అక్కడ ఇక్కడ కాదు పడుగా. రే ఏంటి అలా కాలు గాలిని పిల్లే తిరుగుతున్నావు ఏమైంది? చార్జర్ కావాలా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ ఫోన్ ఒకటి ఫోన్ లేకపోతే మాత్రం బతకలేరు మీరు. ఇదిగో చార్జర్ ఛార్జింగ్ పెట్టుకో. పెళ్లి మండపానికి మాత్రం తీసుకుని తగలాడుకో. అవును పెళ్లి బట్టలు సర్దుకున్నావా? సర్దుకోవాలి. ఎల్లు ముందెళ్ళి ఆ పని చూడు. పెళ్లి పెట్టి సర్దమానని సర్దిందో లేదో అసలు ఎక్కడ పెట్టి అన్ని పనులు నేనే చూసుకోవాలి. రవి మెసేజ్ చేశాడేంటి? హాయ్ మేడం, ఏం చేస్తున్నావు? అబ్బో, ఇన్ని రోజులకి సార్ గారికి నాతో మాట్లాడే ధైర్యం వచ్చిందన్నమాట. కాబోయే పెళ్లి కూతుర్ని కదా. డిజైనర్ కాస్ట్యూమ్స్ పంపిస్తే అవి చెక్ చేస్తూ ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నా. వాట్? ఇది కళ నిజమా? నువ్వు నాకు మెసేజ్ చేయడం ఏంటి? పైగా నా గురించి ఆలోచిస్తున్నానని చెప్పడం ఇట్స్ రియలీ వండర్. కాబోయే భార్యవి కదా, అందుకే కాస్త చనువు తీసుకుంటున్నాను. కాబోయే భార్యనా? నాకు నిన్ను చూడాలనుంది. చాలా మిస్ అవుతున్నావు అన్నమాట. అయితే ఇంటికి రా. పెళ్లికి ముందు వస్తే బాగోదులే. నా కోసం నువ్వే బయటికి రావచ్చుగా. వామ్మో, బయటికా? నీకు సిచ్యువేషన్ తెలుసు కదా రవి. ఐ కాంట్ కమ్. పర్వాలేదు, నేను చూసుకుంటాను కదా. నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి. నిన్ను మళ్ళీ సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యత నాది. రవి ఏంటి చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు? సీక్రెట్గా కలవాలంటున్నాడు.
చేస్తుందంటే దీనికేదో డౌట్ వచ్చినట్టుందిరా. మరి ఎలా బాస్? మరి ఏం చేద్దాం ఇప్పుడు? మా నాన్న పక్కనే ఉన్నారు. మనం బయట కలవాలని ట్రై చేస్తున్నామని తెలిస్తే కోపడతారు. మెసేజ్ మీ. సరే, కానీ ఇప్పుడు కలవటం అవసరమా? నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాను. అది పెళ్ళికి ముందే నీకు ఇవ్వాలి. ప్లీజ్ నా కోసం అక్కి. ప్లీజ్ ప్లీజ్ నో మాత్రం చెప్పకు. సరే, ఎక్కడికి రావాలి? పడిందిరా ట్రాప్లో. నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది కదా,